దాంట్లో మీరు అభిప్రాయపడట్లో తప్పు లేదు. కానీ ఒక్కటేంటంటే ఈ రోజు మంత్రిగా ఉండి ప్రధానమంత్రిని శాసించగలుగుతారా రాహుల్ గాంధీ గారు? ఒకవేళ ప్రధానమంత్రిని ఒక బొమ్మగా పెట్టాలనే ఆలోచనలో ఉందా? చంద్రశేఖర్ గారు ఒకటి సార్, ఈ రోజు అనుభవం లేకుండా ఏమీ లేకుండా కుర్చీ లాక్కునే పరిస్థితులు కాదు. ఈ రోజు కొంత అనుభవం, కొంత ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతా ఉంది, కింద స్థాయిలో ఏం జరుగుతుంది, సింపుల్ గా ఫ్లైట్ లకి వెళ్ళి దిగి బ్యాగ్ పట్టుకొని వచ్చి ప్రధానమంత్రి అయిపోయాడు. ఆ పరిస్థితి ఆ రోజున మేము కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ దేశం మొత్తం కూడా బాగా స్ట్రెంగ్తెన్ గా ఉన్నాం. ఈ రోజున యూపీఏ అంటే కాంగ్రెస్ లేం కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరలా దాన్ని మనం క్రియాశీలంగా తెచ్చుకోవాలని ఆలోచన. వాళ్ళకి గ్రౌండ్ స్థాయి నుంచి, కింద స్థాయి నుంచి రాకుండా, కార్యకర్త స్థాయి నుంచి రాకుండా, ఒక మంత్రి చేయకుండా, లేకపోతే ప్రధానమంత్రి పీఠం కావాలి, లేకపోతే ముఖ్యమంత్రి పీఠం కావాలని లాక్కునే రోజులు కాదు. ఇది డెమోక్రటిక్. మీరు రాజులు చెప్పండి సార్. రాహుల్ గాంధీ 2014లో ప్రధాని అభ్యర్థి అని మీరు అన్నారు. 2 రోజుల కిందనే దిగ్విజయ్ సింగ్ గారు మేము ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించట్లేదని చెప్పిండు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మేము చెప్తున్నాం కదా సార్, ఏఐసిసిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక ప్రధాన ఎప్పుడు కూడా నాయకులుగా వాళ్ళు కోరుకుంటున్నారు. కమలాకర్ సరే ఆయన ప్రధానమంత్రి అవుతాడా కాడా అనేది ఒక